సలార్ సినిమాకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి గ్రీన్ సిగ్నల్ అందిందని చెప్పాలి. అయితే ప్రభాస్ నటించినటువంటి తాజా చిత్రం సలార్ విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో టికెట్ రేట్లు పెంచుకోవాలని చెప్పేసి టీం భావించింది. దానికి సంబంధించి కూడా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సినిమాటోగ్రఫీ మంత్రులు శాఖ సందర్శించిన నేపథ్యంలో వాళ్ళు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతించారు. సో ఈ నేపథ్యంలోనే టికెట్ కు 100 రూపాయలు పెంచుకునేందుకు కూడా అనుమతిస్తున్నట్టు తెలిపింది. ముఖ్యంగా తెలంగాణకి సంబంధించి కూడా గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నటువంటి తరుణంలో ఏ సినిమా పెద్ద సినిమాలు ఏవైతే ఉంటాయో ఆ సినిమాలకు సంబంధించి ప్రతి సినిమాకి టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతిస్తుంది. కానీ ఏపీలో మాత్రమే కొంత సందిగ్ధత నెలకొంది. అటు పవన్ కళ్యాణ్ నటించినటువంటి సినిమాలు కానివ్వండి, చిరంజీవి నటించినటువంటి సినిమాలు కానివ్వండి, వీటికి అనుమతి ఇవ్వలేదు, ఎక్కడా రేట్లు పెంచుకోలేదు. కానీ ప్రభాస్ నటించినటువంటి సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వడంతో ఒక్కసారిగా మళ్ళీ రాజకీయ దుమారం రేగిందనే చెప్పాలి. ఎందుకంటే మిగతా హీరోలకి ఎవరికి అనుమతించిన విధంగా మళ్ళీ ప్రభాస్ కి ఎందుకు అనుమతించారనే దానిపైన కూడా కొంత రాజకీయాల్లో కానివ్వండి, ఇటు ఇండస్ట్రీకి సంబంధించి కూడా కొంత చర్చ జరిగే పరిస్థితి కనబడింది. ఇక మరోవైపు ప్రభాస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ సినిమా కూడా రేపు డిసెంబర్ 23న రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా పైన కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఈ సినిమా కోసము ఇప్పటికే భారీగా ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి కూడా ఎక్కడ థియేటర్లు కానివ్వండి, ఇటు మల్టీప్లెక్స్, పీవీఆర్, పీసీఆర్ ఇలాంటివి సంబంధించి సినిమాలకు కూడా ఎంత రేట్లు పెంచుకోవాలనే దానిపైన కూడా ఇటు ఒక 2 రాష్ట్రాలు కూడా క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ సలార్ సినిమాకి సంబంధించి ఏపీ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం మాత్రము కొంత అనుకూలంగా ఉందని చెప్పాలి. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏదైతే యాత్ర 2 సినిమా రిలీజ్ అవుతుందో దానికి సంబంధించి తెరకెక్కుతున్నటువంటి సినిమాలు కూడా ప్రభాస్ కు సంబంధించినటువంటి యువీ క్రియేషన్స్ దాన్ని నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఇటు ప్రభాస్ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, అటు వైసీపీకి సంబంధించిన నేతలకు కొంత సఖ్యత ఉంది. ఈ నేపథ్యంలోని సలార్ సినిమాకి టికెట్ల రేట్లు పెంచుకోవడానికి కూడా అనుమతించారంటూ కూడా ఇటు సినిమా ఇండస్ట్రీలో కూడా కొంత చర్చ ఉంది. సో ఏదైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఇటు ప్రభాస్ సినిమాకి టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వడం అనేది కొంత ఊహించిన పరిణామంగా చెప్పాలి. ఎందుకంటే మిగతా హీరోలకు ఇవ్వని పర్మిషన్ ప్రభాస్ ఎందుకు ఇచ్చారంటూ కూడా అందరూ కొంత సస్పెన్స్ వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది.